రుణమాఫీ ఎమ్మెల్యే ఎలక్షన్ల ఇదే లొల్లి, ఎంపీ ఎలక్షన్ల ఇదే లొల్లి. ఇప్పటికి 2 మాటలు చేసినామని కారోళ్ళు. మేము పవర్లకు వస్తే ఒక్కపారే 2 లక్షలు బాకీ కట్టేస్తామని కాంగ్రెస్ వాళ్ళు తగ్గఫర్ నడిచిందుల్లా. కానీ చెప్పినంత ఈజీ కాదుల్లో చేసుడు. 1000 కోట్ల రూపాయలు కావాలి. కొత్త గవర్నమెంట్ వచ్చి 7 నెలలు, ఆడ చూస్తేనేమో 7 లక్షల కోట్ల అప్పు. గిసొంటి వాళ్ళ రైతులంతా కుషయ్య ముచ్చట తెచ్చినాం. మొదటి విడతగా 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ప్రతి రైతు ఖాతాలో ₹1,00,000 ఆయన ఖాతాలో జమ చేసేదానికి 18వ తారీఖు సుముహూర్తం. గదన్నట్టు ఎల్లుండే రుణమాఫీ బేస్తారం మా పటీల వరకు మీ లోన్ అకౌంట్ లో పైకంబడి టింగు టింగు అని ఫోన్ మోగుతూనే ఉంటది. ₹1,00,000 లోపటున్నోళ్ళై మొత్తం ఒక్కనాడే సుక్తా అయితాయి. గా దినం రైతు వేదికల్లో జోరుగా సంబురాలు చేయాలని డిసైడ్ చేసింది సర్కారు. మొత్తం 39 లక్షల మంది రైతులు లోన్లు తీసుకుంటే అందులో 11.5 లక్షల మందికి ఒక్కపారే కట్టేస్తుర్రు. 6,000 కోట్ల రూపాయలు అకౌంట్లలో పడబోతున్నాయి. బంగారం కుదోబెట్టి క్రాప్ లోన్ తీసుకున్నా మాఫీ అయితే అట గానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళై కావట. మిగతా ₹1,00,000 కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలో జమ చేసేదానికి ఈ లెక్కన సీఎం సార్ మాట ఇచ్చినట్టే 15 ఆగస్టు లోపల 2 లక్షల లోన్లు కట్టేసుడు గ్యారెంటీ అన్నట్టే. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే కొడుకు పాస్బుక్ వేరే ఉంది, తండ్రి పాస్బుక్ వేరే ఉంది. మరి రేషన్ కార్డులు ఒకటి ఉన్నావు గనక తండ్రికి మాఫీ చేస్తా, కొడుకు ఎగబెడతా అంటే ఇవాళ ఇంట్లో కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు కదా. రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి ఎంతమంది రైతుల ఈ లిస్టుకి ఎగగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేషన్ కార్డు లేకుంటే రుణమాఫీ కాదటనే ప్రచారం జోరయ్యే వరకు చేతులంతా జూటా పాస్బుక్ పెట్టి లోన్ తీసుకున్న వాళ్ళు అందరికీ కట్టేస్తాం, రైతు కుటుంబాన్ని గుర్తిస్తానికి మాత్రమే ఈ రూల్ పెట్టినాం గంతే అని కలెక్టర్ల మీటింగ్ లో క్లారిటీ ఇచ్చిండు సీఎం సారు. అంటే కూపన్ కార్డు తో లింకు లేనట్టే. రేషన్ కార్డు లేనటువంటి రైతులు కూడా నిర్ధారించుకొని కుటుంబం నిర్ధారించుకొని ఆ కుటుంబాలకు కూడా 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సారే చెప్పినాక ఇంకా డౌట్ ఎందుకులా? మేము ఏర్పడ్డామని ఆఫీసర్లకు వివరాలు ఇస్తే వాళ్ళ లోన్ కూడా సర్కారే కట్టేస్తుందట. ఏ డౌట్ ఉన్నా అడిగటానికి అన్ని బ్యాంకుల్లో సపరేట్ ఆఫీసర్ ఉంటాడు కాబట్టి గాళ్ళని కలవాలి. కానీ ఇన్నేళ్ల సంది కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇయ్యలేదో మరి. పెళ్లిళ్ళై ఏర్పడి పిల్లలు పుట్టి పెద్దగైనా రానోళ్ళు బొచ్చడు మందుండ్రు. ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి యాస్ట కొన్నారు కానీ కారెట్లయితే ఇయ్యదరియ్యలే పాత సర్కారు వాళ్లకు. అప్పుడే ఇచ్చుంటే ఏ తక్లీఫ్ లేకుండా అందరికి ఫాయిదా అవు కదా. ఏండ్లకేండ్లటు రుణమాఫీ చేయక ఇటు కూపన్ కార్డులు ఇయ్యక ఇప్పుడేమో గాయి చేస్తుర్రని గరం అవుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. మీ కాలంలో రేషన్ కార్డే దిక్కులేదు కదా. 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినా అన్ని గల్లా ఎగరేసి చెప్పగలుగుతావా? ఎవల మాట ఎట్లున్నా రైతులు అందరి లోన్లు సుక్తాయేటట్టు చూడుర్రి సార్లు.